అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ యష్కు వెంటనే పాస్పోర్ట్ ఇవ్వాలని ఏపీ హైకోర్టు సిఐడిని ఆదేశించింది. టీడీపీకి చెందిన ఎన్ఆర్ఐ యష్ను సిఐడి అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ సమయంలో అతని పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారు. పాస్పోర్ట్ ఇవ్వడం లేదని ఎన్ఆర్ఐ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ఆర్ఐ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పూర్తి వాదనలు విన్న హైకోర్టు వెంటనే పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. రైట్, మరి హైకోర్టు యష్కి తన పాస్పోర్ట్ తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, అమెరికా నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐ యాష్ ను గన్నవరం ఎయిర్పోర్ట్ లో సిఐడి అధికారులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అధికారులు ఆయన తెచ్చుకున్నటువంటి పాస్పోర్ట్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తన అదుపులోకి తీసుకుని పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకోకుండా ఇవ్వకుండా వేధిస్తున్నారని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీని మీద ఏపీ హైకోర్టు విచారణ చేసింది. యాష్ అరెస్ట్ చేసినటువంటి సిఐడి అధికారులు వెంటనే అతనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఇవ్వాలా అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. యాష్ తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, టీవీజీ ఉమేష్ చంద్ర వీళ్ళిద్దరు కూడా తమ వాదన వినిపించడం జరిగింది. సిఐడి పాస్పోర్ట్లు తీసుకోవడం అనేది చాలా అంటే ఆయన వేధింపుల్లో భాగమే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆయన మీద చూస్తే సిఐడి అధికారులు 91102 సిఆర్పిఎస్ ఫాలో అవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా ఏపీ హైకోర్టుకు ఈ యాష్ కు సంబంధించినటువంటి అడ్వకేట్లు తమ వాదన వినిపించడం జరిగింది. ఈ కేసులో చూస్తే గనక దీనికి సంబంధించి ఒక రాజకీయంగా దీనికి సంబంధించి ఒక దుమారమే లేపిందని చెప్పొచ్చు. యాష్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో అతన్ని ఆ తల్లిని చూసేందుకోసం, అనారోగ్యంలో ఉన్నటువంటి తల్లిని చూసేందుకోసం అతన్ని రాగానే అరెస్ట్ చేయడము, వేధింపులకు గురి చేయడం ఇదంతా చేస్తా ఉన్నారు. విదేశాల నుంచి వచ్చినటువంటి ఎన్ఐఏలను కూడా ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తా ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కూడా అతనికి మద్దతు తెలపడం జరిగింది. అయితే ప్రభుత్వం తరఫు నుంచి తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి అతను చేసేటువంటి పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టింగ్లు అవి ప్రతిష్టకు భంగం కలిగించే ఉన్నాయి. ఇదంతా కూడా కావాలని అతన్ని అభ్యంతరకరంగా అవమానపరిచే విధంగా అతను పోస్టింగ్లు పెడతా ఉన్నారని చెప్పేసి సిఐడి ఆరోపణలు చేస్తా ఉంది. అయితే మొత్తానికైతే కనుక యాష్కి సంబంధించిన వ్యవహారంలో కోర్టు అతని పాస్పోర్టు సిఐడి అధికారులు స్వాధీనం చేసుకోవడం పట్ల కొంత అయితే గనక సిఐడి అధికారులు తీరు సరిగా లేదని చెప్పేసి కోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అతని పాస్పోర్ట్ ను వెంటనే సరెండర్ చేయాలా, అతనికి ఇచ్చేయాలా అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థాంక్యూ.